అందరికీ నమస్కారం. మన ఆనవాయితీ ప్రకారం మొదట మనం దేవుని ప్రార్థించుకొని మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇప్పుడున్న మన ఆనవాయితీ ప్రకారం మన పెద్దలు అమ్మమ్మలు నాన్నలు తాతయ్యలు స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను. What is sword versus dinosaur? Wait. ఆల్మోస్ట్ 12 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. బాలపడి చాలా ఇష్టం వాడికి, ఎప్పుడు చేస్తూనే ఉంటారు. గారు, శిరీష గారు, లత గారు, కృష్ణ గారు, వాసంతి గారు ప్రస్తుతం, వంశీ గారు, మల్లికార్జున గారు ప్రకాశం, విజయ గారు ప్రమోదం. ఇక్కడ బాలాజీ గారు, కేశవ్ గారు రాలేదు, వాళ్ళు ఇండియాలో ఉన్నారు. మనబడి మన ఫీలింగ్స్ యాక్చువల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు సుదీర్ఘ కాలంలో నేను ఒక 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. బాలాజీ గారు 12 ఏళ్ళ నుంచి. మీరు ఆల్రెడీ చూస్తుంటారు. బాలాజీ గారు లేని వెలికి మీకు తెలుస్తుంటుంది ఆల్రెడీ. ఆయన చాలా బాగా చేస్తారు. బట్ మేము ఆ రోల్ ఫిల్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఒక విషయం ఏంటంటే, మొత్తం అమెరికాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మనం అరిజోనా సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. అంటే నేను చెప్తున్న మొత్తం అమెరికాలోని అన్ని స్టేట్స్ లో ఒక్కొక్క రీజియన్ లో చూసుకుంటే మన అరిజోనా సెకండ్ స్టేట్. దాని అంతటికీ కారణం ఒకటి మా గురువు గారు, ఆ తర్వాత దాన్ని మేము సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్. దీనికోసం మనం గట్టిగా చెప్పండి. ఇక్కడ మా గురువు గారు ఎంత ఇష్టంతో చెప్తారంటే, వాళ్ళు దాన్ని తిరిగి ఏమి ఆశించరు. పిల్లలు తెలుగులో మాట్లాడుతున్నారా, చదువుతున్నారా, వ్రాస్తున్నారా, వినగలుగుతున్నారా, ఇవి చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు చాలా మంది అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు వచ్చి చెప్తుంటారు, మా వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం మనబడి కల్పించిందని. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దీంతో పాటు మీరు ఇంకొక కుటుంబాన్ని, ఈ మనబడి కుటుంబానికి జట్టు చేయాలని నా కోరిక. దాన్ని ఈ సంవత్సరం మీరు ఇంకా పొడిగిస్తారు, మన అంకెలు ఇంకా పెంచుతారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. మనబడి పిల్లల పండుగకి స్వాగతం. నేను సింగ, బాలబడి సింహం.
పద్యాలు ఇంకా తెలుగు అక్షరాలు నేర్పిస్తా. తెలుగు పాఠాలు నేర్పించడానికి వస్తాను. వస్తుంది దూరం దూరం జరగండి రాలి అపాయకండి గురు పాపాయి నాన్నది పండు చిన్నలు పెద్దలు. నమస్కారం అందరికీ. ఇప్పుడు మేము 1, 2, 3 పద్యం చెప్తాము. నమస్కారం. మేము ఇప్పుడు కాశీపట్నం కాసుల పేరు నీకో పేరు నాకో పేరు. లక్కపల్లి లక్క పెరతలు నీకో పెరత నాకో పెరత. నిర్మల పట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక. పొంగల పన్ను మామిడి పండు నీకో పండు నాకో పండు. అంటే కాకి ఒక ఉపాయం వచ్చింది. దగ్గరున్న చిన్న గులకరాళ్ళు కాకి కడవలో వేసింది. కడవలో నీరు పైక వచ్చింది. దొంగ చూసి కుక్క అరవలేదు. అప్పుడు గాడిద దొంగ వచ్చాడు గట్టిగా అరుగుతాడు. ఒక ఊరిలో రోజు గణేశుడు వేసవి సెలవులప్పుడు
నీకు ఛాన్స్ గట్టిగా నేను నాకు చేయాలి అడిగడం సరైన సమయానికి వచ్చావు. నా దగ్గర చాలా పెద్ద మామిడి తోట ఉంది. దాన్ని నువ్వు చూసుకోగలవా? తీసుకోగలను. అలాగే ఆ మామిడి తోట ఉన్న పండుని ఎవరు దొంగలించకుండా చూడు. ఎలా ఉన్నారు? మీరెంటున్నారు? ఇప్పటికీ నీకు ఏం కావాలి తినడానికి? మనోజ్, ఇంటికి అతిథులు వస్తారు. రుచిగా ఉన్న తీయనున్న మామిడి పండు తోటలో నుంచి తీసుకురా. అలాగే దేశమేనా ఎందు కాలనినా, ఏ దేశమేనా ఎందు కాలనినా, ఏ పీఠమెక్కినా ఎక్కడెదురైనా, పొగడరాని తల్లి భూమి హారతిని, నిలపరాని జాతి పెట్టు గౌరవము. ఏంటి చెల్లి? అదేంటిరా, అమ్మ మన ముగ్గురికి నేను లడ్డు తెచ్చింది కదా. ఉప్పమ్మ ఉప్పు, ఉప్పమ్మ ఉప్పు. నా ఉప్పు లేకపోతే నీ ఆహారంలో రుచి ఉండదు. ఉప్పమ్మ ఉప్పు, ఉప్పమ్మ ఉప్పు. కృష్ణయ్య పప్పు అమ్ముతాడు. పప్పమ్మ పప్పు, పప్పమ్మ పప్పు, కమ్మరి ప్రోటీన్ పప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు అన్ని ఉన్నాయి. పప్పమ్మ పప్పు, పప్పమ్మ పప్పు. టెంకాయలు అమ్ముతారు. టెంకాయలమ్మ టెంకాయలు, నీళ్ళున్నాయి టెంకాయలు, టెంకాయలమ్మ టెంకాయలు. ఆనిత్య చాలా బట్టలు, ఎందుకు చాలా మంచి బట్టలు వేసుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఓ నీకు గుర్తులేదా? ఈరోజు మన బడి పిల్లల పండుగ. అవునా? అయ్యో మర్చిపోయాం కదా. పదండి పదండి, వెళ్ళి రెడీ అవుదాం. నమస్కారం. ఈరోజు మీరందరూ పిల్లల పండుగకి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రసూనములోని కొంతమంది పాటలు ఇంకా పద్యాలు పాడతారు. ఆ అగ్నిలో ఒక్క గుంపు చేశారు. అసలు ప్రాక్టీస్కి టైం లేదు. ఉన్న దాంట్లో వాళ్ళ సొంతగా డైలాగ్స్ వాళ్ళే మేకౌట్ చేస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మీ అందరికి కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను. తీసుకురా
అర్చించచ్చు, కానీ మనసు ఎదిగితే మళ్ళీ అర్చించరాదు. అందుకే మన మాటలతో ఎవరిని బాధ పెట్టద్దు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్. వాళ్ళిద్దరికి చెరి ముగ్గురు కుమారులున్నారు. ఆ 6 కుమారుల పేర్లు రామ్, ఇంద్ర, అర్జున్, భీమ్, సాయి, శివ మరియు వాళ్ళ స్నేహితుడు లక్ష్మణ్ కలిసి చాలా సేపు ఆడుకునే వాళ్ళు. అర్జున్, మనకి ఉయ్యాల దొరకలేదు కదా, అందుకని ప్రతి ఆట ఆడదామా? సరే ఆడదాం, చాలా బాగుంటుంది కదా. అది ఏమాట? ఇది కట్టిస్తాము అని అంటారు. మనం కూడా కట్టిస్తాము ఆట ఆడదాం పదండి. నేను ఇక్కడే ఉంటాను, ఈ వెళ్ళండి. కానీ ఇంద్రాపట్ ఆడేటప్పుడు బొమ్మ కత్తి కాకుండా నిజమైన కత్తినే వాడాడు. ఇంద్ర జాగ్రత్త, నిజమైన కత్తి. అబ్బా, మా తమ్ముడు యుద్ధం చేస్తున్నాం, మనకి సైనికులు వెళ్ళండి, మా రాజ్యాన్ని కాపాడుకోవాలి. నా ఆరోగ్యం చాలా బాగుంది. డాక్టర్ ఈరోజు అమ్మ పుట్టినరోజు కదా. అవును, ఇప్పుడు అమ్మ పుట్టినరోజు. పోయి చేద్దామా? అసలు అమ్మ ఎక్కడ? మహారాణి చనిపోయిందా? మనం పక్కన రాజ్యంలో యుద్ధం చేస్తున్నాము. ఇప్పుడు తప్పిగా ఓడిపోతాము. ఇప్పుడు అసలు ఎవరు మహారాణి? నేను మహారాణి అవుతాను, ఎందుకంటే నేను పెద్ద కూతురు కాబట్టి. రాజ్యంలో ఒక సైన్యాన్ని తయారు చేస్తాను. కూతురు పరిపాలిస్తుంది. ఈ వ్యక్తి ధైర్యం ఎక్కువ, బుద్ధి బలం తక్కువ. నేను నా ధైర్యంతో యుద్ధంలో ఒక్కదాన్నే పోట్లాడతాను. ఒక్క పోట్లాడితే నువ్వే చచ్చిపోతావు. అవును కదా? మేమందరం బాగున్నాం. నేను కూడా బాగున్నా. నువ్వు నీ వేస్తాను అప్పుడు ఏం చేసావు? నేను మా అమ్మమ్మ ఊరికి వెళ్ళాను. అప్పుడు నేను పండుగల గురించి చాలా నేర్చుకున్నాను. నేను కూడా నా అమ్మ గురించి వెళ్ళాను. కొత్త సంవత్సరం మొదలవుతుంది ఆ రోజు. అవును, ఎందుకంటే మన ప్రాణాలకు ఆ విషయం ఉంటుంది. నాకు ఇలాంటి ఇష్టం. అవును అక్షర, నీకు ఇష్టమైన పండుగ హోలీ కదా, ఎందుకు? నాకు హోలీ ఇష్టం ఎందుకంటే నాకు రంగులు అంటే చాలా ఇష్టం.
అద్దాలు. అవును అవును మాట కలుపుకున్న కోపమే చెలియగొనలే పిల్లలు దేవుడు. మా గురువులు మరొకసారి నీలిమా గారు, పద్మజ గారు పాల్గొడి, దీపక్ గారు, శిరీష గారు, లత గారు, విశ్వ గారు ప్రవేశం, వసంతి గారు ప్రసూనం, వంశీ గారు, మల్లికార్జున గారు ప్రకాశం, దివ్య గారు ప్రమోదం, బాలాజీ గారు, కేశవ్ గారు ప్రవాసం. గట్టిగా చెప్పట్లు. No, you can sit on the I'm on the edge of that. But you can sit on the